అయితే వరుసగా పశుపక్ష్యాదులు జన్మ ఎత్తాక ఆ చిట్ట చివర మనుషు జన్మ ఎత్తి మరలా పుడుతూ చస్తూ ఇలా ఉంటూ ఉంటారట. అంటే రోగాలతో బాధపడుతూ చనిపోవడము, మళ్ళా మనిషి జన్మ ఎత్తడము, ఇలా చతుర్విధ భూతజాలము తిరుగుతూ ఉంటుంది. అయితే నా యొక్క మాయ చేత భూలోకంలో కొన్నాళ్ళు, నరకంలోకంలో కొన్నాళ్ళు, భూలోకంలో కొన్నాళ్ళు కర్మపాశబద్ధులై ఈ మనుషులు తిరుగుతూ ఉంటారు. ఎన్ని కల్పాలకైనా అనుభవించనిదే పురాకృత జన్మ నశించదు అని చెప్పి శ్రీ మహావిష్ణువు గరుత్మంతుడికి చెప్తున్నాడు. ఇంకా ఏమని చెప్పాడయ్యా అంటే, ఏ ఏ పాపాలు చేసి ఆర్జించినా వాటి ఫలితంగా వచ్చే నరకాన్నించి ఆ సంపాదనా పరుణ్ణి ఎవ్వరూ తప్పించలేరు. భూలోకంలో మాయ చేసి, దందాలు చేసి, ఒకళ్ళని మోసం చేసి తీసుకుని సంపాదించినటువంటి యజమాని ఆ యమలోకంలో ఆ బాధ నుంచి, అక్కడ పెట్టబడే బాధల నుంచి సాక్షాత్తు యముడు కూడా తప్పించలేడంట. వీటన్నిటికీ బాధ్యుడు అతనే. అయితే శవంతో శ్మశానం వరకు వెళ్ళి వచ్చి మళ్ళీ తిరిగి వచ్చి ఇల్లు చేరుకునేంత వరకు, అంటే ఎంత మోహంతో, ఎంత మోసంతో ధనం సంపాదించినా అది మన వెంట రాదు కదా. అయితే అది రాకపోవడంతో పాటు దాని యొక్క పాపం మాత్రము ఎంతవరకు వస్తుందంట, ఆ శవము చితి మీద కాలినంత వరకు, మళ్ళీ జన్మ ఎత్తే వరకు, అనగా గత జన్మలో చేసిన పాపము అంటుకుంటుందన్నమాట. ఈ జీవి చేసిన పాపపుణ్య కర్మలు ఆ జీవి వెంట వెడతాయి. ధనం రాదు, ఇళ్ళు రాదు, బట్టలు రాదు, ఏ ఖరీదైన వస్తువు ఈ జీవి వెనకాల రాదు. ఓన్లీ పాపము పుణ్యం మాత్రమే, అతను చేసుకున్నవి మాత్రమే వస్తాయట. అయితే దీన్ని బట్టి ఏమి తేట తెల్లమవుతోందయ్యా అంటే, కేవలము జీవి చేసుకున్న పుణ్యము పాపకర్మలకు దైవ ధ్యానంతో ఉన్నవాడు, తర్వాత బ్రాహ్మణ్ణి ఏదైతే దానంగా భక్తితో ఇస్తాడో ఆ ధనము యొక్క పుణ్యం మాత్రమే అతనితో కూడా ప్రయాణం చేస్తుందంట. అయితే పూర్వజన్మలో దాన ధర్మాలు చేసినప్పుడే ఈ జన్మలో భాగ్యం సిద్ధిస్తుంది. అందుకే అంటారు, గత జన్మలో పెట్టుకుంటే ఈ జన్మలో పుట్టడానికి అవుతుందన్నమాట. అయితే ఈ జన్మలో చేసే దాన ధర్మాలు మరి వాటి సంగతి ఏమిటి అంటే, అవి వచ్చే జన్మలో ఈ జీవి భాగ్యశాలిగా పుడతాడు. అయితే ఎవరైతే దాన ధర్మాలు భక్తి శ్రద్ధలతో చెయ్యాలి, పరుల కోసమో లేదా సెల్ఫీల కోసమో కాకుండా తన కోసం మాత్రమే దానం చేసేవాడు, వారే ధర్మార్థ కామ మోక్షాలను పొందేందుకు అర్హత కలిగినవాడు. ఇచ్చే దానమైనా సరే భక్తితో కూడుకున్నదై ఉండాలి. దాన ధర్మాలు చేయడం ద్వారా కోరినవి సిద్ధింపజేసుకోవడానికి మాత్రమే అవకాశం కలుగుతుంది. భక్తితో చేసిన దాన ధర్మాలు ఏవైనా సరే అణుమాత్రమైనా సరే మేరు పర్వతంతో సమానమంట. ఇలా అని చెప్పి శ్రీ మహావిష్ణువు గరుత్మంతుడికి సవివరంగా తెలియచేస్తున్నాడు. అయితే ఇక్కడ ఒక చిన్న ధర్మ సూక్ష్మం కూడా సెలవిచ్చాడు. ఏమిటయ్యా అది అంటే, దాన ధర్మాల కోసం వెచ్చించే ద్రవ్యము న్యాయంగా ఉండాలి. అంటే తను కష్టపడి సంపాదించిందై ఉండాలే తప్ప పక్కవాడిని కొట్టో లేకపోతే మోసం చేసిన పాపాలతో సంపాదించినటువంటి ఆ ధనంతో దానమిస్తే అది నిష్ఫలము. కష్టపడి సంపాదించిన 1 రూపాయితో ఇచ్చిన దానం కూడా విశేషమైన ఫలితాలు ఇస్తుందంట. అన్యాయార్జిత విత్తము అనగా ధనము దాన ధర్మాలకు ఉపయోగపడదు. ఈ చేత్తో మందిని కొట్టి సంపాదించి, కక్షలతో సంపాదించి, మోసం చేసి సంపాదించిన దానాన్ని కడుక్కోవడం కోసం ధర్మాలు ఇచ్చే ధర్మము, ఆ దానము నిష్ఫలితము. అది ఎన్ని చేసినా ఫలితానికైతే రాదట. అయితే ఎవరైనా అటువంటి ధనాన్ని వినియోగిస్తే అది నిష్ఫలరహితము అవుతుంది. అయితే ఆశించిన ఫలితమైతే రాదు. చాలామంది అంటూ ఉంటారు, నేను గోదానం చేశా, భూదానం చేశా, సువర్ణదానం చేశా, ఇన్ని దానాలు చేశాను అని చెప్పి 10 మందికి చెప్పుకోవడంతో పాటు నాకు ఏమీ రాలేదే అని దేవుణ్ణి నిందిస్తారు. కానీ ఆ చేసిన దానాలకు ఉపయోగించిన ద్రవ్యము అతన్ని కష్టార్జితమా కాదా అనేది ఒక్కళ్ళు ఆలోచించరు. కష్టార్జితం కాని దానితో చేస్తే ఫలితానికి రాదు. ప్రజల నోళ్లు కొట్టి సంపాదించిన ధనంతో
దానం చేస్తే భగవదర్పణం చేస్తే పుణ్యం కలుగుతుంది కదా అని అనుకోవడం పొరపాటట. ఫలితం రాకపోగా పాపం మరింత ఎక్కువయ్యే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి. అయితే నియమ నియమాలు తప్పి చేసే వ్యాపారాలు కార్యకలాపాలతోనూ ధనంతో పుణ్యం కొనుక్కోవాలి. ఇక్కడ ధనంతో పుణ్యాన్ని కొనుక్కోవడం కాదు, ధర్మంతో పుణ్యాన్ని చేసినదే మనకి చిట్ట చివరికి వెడుతుందట. సాటి జీవిని పీడించి సాధించిన ధనంతో ప్రజాహిత కార్యక్రమాలు చేపట్టినా కానీ, అంటే సేవలంటూ ఇవంటూ చేసేవి మంచి ధనంతో చేసినవి మాత్రమే ఫలితాన్ని ఇస్తాయి. ఎవరినో అన్యాయంగా తీసుకొచ్చి ఇచ్చినవి, అన్యాయంగా ఇచ్చినవి సేవా కార్యక్రమాలకు ఉపయోగించడం కూడా నిష్ఫలితమే, సముద్రంలో నీటి చుక్కలాగా అయిపోతుందట. అయితే తరువాత చివరిలో అంత్యంలో నా పరమపదము అనగా బ్రహ్మ దేవేంద్రాదులకే దుర్లభము, అటువంటిది కేవలము మనశుద్ధి లేక చిత్తశుద్ధి లేక చేసినటువంటి దానాలు నిష్ఫలితము, అనుగ్రహించబడవు. అయితే ఎలాంటివి అనుగ్రహించబడతాయంటేట, చిత్తశుద్ధితోనూ విత్తశుద్ధి, విత్తము అనగా ధనము, కష్టపడి సంపాదించిన విత్తశుద్ధితో చేసినటువంటి దాన ధర్మాలు ఆ స్వామివారికి చేరి పరమపదాన్ని ఆ జీవి చేరుకోబడతాడు అని చెప్పాడు. ఓ గరుత్మంతుడా, అందుకే ఇది చాలా అతి రహస్యమైనది, పాపాత్ములకు అర్థం కాదు. ఎంత చెప్పినా చెవిటివాడి ముందు శ్రావ్యమైన సంగీతం పాడినట్టే ఉంటుంది తప్ప అస్సలు అర్థం కాదు అని నీకు మొదటే చెప్పాను కదా అని చెప్పి శ్రీ మహావిష్ణువు గరుత్మంతుడికి చెప్తున్నాడంట. కనుక భక్తి శ్రద్ధలతో ఎవరైతే దాన ధర్మాలు చేస్తారో అది మీ కష్టార్జితమై ఉండాలి తప్ప వేరే వాళ్ళది కానీ అక్రమార్జితం కానీ చేసిన దానము నిష్ఫలితము. కాబట్టి అది మీరు దానం చేసేటప్పుడు ద్రవ్యము ధర్మ సంబంధితమైన సంపాదన కాదా అని ఆలోచన చేసి అప్పుడు ఏ దానాలు చేసినా కానీ సత్ఫలితాన్ని ఇస్తాయి. కాబట్టి ఎవరికి వారే జాగరూకులై, ఎవరికి చెప్పాల్సిన పని లేదు, మీ అంతటా మీరే ఇది నా కష్టార్జితము అని ఆ తీసుకున్న ₹1 అయినా దానం చేస్తే కనుక అది సత్ఫలితాన్ని ఇస్తుంది, దానితో పాటు దానికి చెందుతుంది అని చెబుతూ భక్తితోనూ శ్రద్ధతోనూ మనసుతోనూ దానం చెయ్యాలి. అలా చేసిన దానమే నాకు చేరుతుంది పక్షిరాజా అని చెప్పి గరుత్మంతుడికి శ్రీ మహావిష్ణువు సెలవిచ్చాడు. ఇది ఈ అధ్యాయంలోని అంశము. నమస్తే.